హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు వచ్చేసి 2 గుడ్ న్యూస్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం షేర్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య విడుదల చేసేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 5-6 రోజులు వచ్చేసి కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. ఇది మొత్తం అంటే మ్యాక్సిమం మనకు 10th or 11th వరకు కంప్లీట్ అయిపోతుంది టోటల్ వర్క్. రిజల్ట్స్ వచ్చేసి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఏప్రిల్ 12 నుంచి 15న ఈసారి వాట్సాప్లో ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. వాట్సాప్లో ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు కనుక ఈ రిజల్ట్స్ని వచ్చేసి పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే మీరు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకున్న దాన్నే షార్ట్ మెమోగా యూజ్ చేసుకోవచ్చు. మెమో కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. రిజల్ట్స్ వచ్చిన రోజే మీ పీడిఎఫ్ మార్క్స్ అనేది మెమో రూపంలోనే రావడం జరుగుతుంది. అది తీసుకొని వెళ్ళి డైరెక్ట్ మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంత ముందుకేమో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ షార్ట్ మెమోల కోసం వచ్చేసి వెయిట్ చేయాల్సి ఉండేది. ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఈసారి డైరెక్ట్ వాట్సాప్లోనే రిలీజ్ చేస్తున్నారు కనుక వాట్సాప్లోనే ఆన్ ద స్పాట్ మీరు డౌన్లోడ్ చేసుకునేదే షార్ట్ మెమోగా కూడా ఉపయోగపడుతుంది. సో 2 శుభవార్తలు ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య రిలీజ్ చేస్తారు ఒకటి. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మీరు మెమోస్ కోసం వెయిట్ చేయకుండా, షార్ట్ మెమో కోసం వెయిట్ చేయకుండా మీకు పీడిఎఫ్లో ఇచ్చిన మెమోనే షార్ట్ మెమోగా కూడా ఉపయోగించుకోవచ్చని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.